హలో, ఏం స్పెషల్ అనుకుంటున్నారా? చికెన్ బిర్యానీ అండి. అమ్మ అయితే చేస్తుంది, బాగా చేసింది. రెసిపీ అయితే చూసేద్దాం పదండి. ముందుగా దబర్లో 10 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చూపించిన బిర్యానీ స్పైసెస్ అనేవి అన్నీ వేసేసుకోవాలి. ఇవైతే లైట్గా ఫ్రై అయితే చాలు. అలానే ఇక్కడ మేము 1/2 kg ఆనియన్స్ అయితే తీసుకున్నాం, సన్నగా కట్ చేయాలి. అలానే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నాం అనమాట. ఇవైతే ఫ్రై అవ్వాలి. లైట్ పింకిష్ తర్వాత వచ్చిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసింది. అవైతే బాగా మిక్స్ చేసి వేగిన తర్వాత 1/2 kg ఆనియన్స్ అనమాట, అవి కూడా సన్నగానే కట్ చేసి వేసుకుంటే అంటే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత అయితే ఉప్పు వేసింది, అంటే టమాటాస్ కూడా ఉడకాలి కాబట్టి కొంచెంసేపు మూతేసి ఉడకపెట్టింది. తర్వాత అయితే ఇక్కడ చూసారు కదా ఫ్రై అయింది. తర్వాత అయితే కొత్తిమీర పుదీనా వేసింది అనమాట. ఈ స్టేజ్లో వేస్తేనే ఏంటంటే బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది, ప్లస్ కర్రీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇక్కడ అవి కూడా ఫ్రై అయిపోయి పసుపు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసింది. అవి కూడా ఫ్రై చేసుకోవాలి బాగా. అవైతే ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మేము 1.25 kg చికెన్ అయితే తీసుకున్నాము. మా ఇంట్లో కొంచెం అయితే చికెన్ ఎక్కువ తింటారు. అండ్ రైస్ అయితే 1 kg తీసుకున్నాం అనమాట. ఇక్కడ బాస్మతి రైస్ కూడా మిక్సింగ్ ఉంది. 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి అండ్ 3 గ్లాస్ వచ్చి నార్మల్ రైస్ తీసుకున్నాం. ఇదైతే మూతేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ హాట్ వాటర్ అయితే పోసుకుంటున్నాము, అంటే ఉడకడానికి. అండ్ ఇందాక కొంచెం ఉప్పు వేసింది, ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా వేసేసింది. తర్వాత ఇది బాగా తెల్లొచ్చినాక ఆ రైస్ అనేది అయితే వేసేసింది. ఆ రైస్ అయితే బాగా ఇప్పుడు సిమ్లోనే అనమాట పెట్టింది, అంటే సిమ్లో పెడితే బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన కన్సిస్టెన్సీలు వచ్చిన తర్వాత మనం కింద అయితే తావా పైన అయితే పెట్టాలి. ఎందుకంటే దమ్ లాగా అనమాట, అంటే మనం బొగ్గుల పొయ్యిలో చేయలేదు కాబట్టి అందుకని ఇది పెట్టాం. ఇక్కడ చూసారా ఈ టెక్స్చర్ వచ్చింది. ఇక్కడ నుంచి అయితే మనం సిమ్ ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇక్కడ లైట్గా నిమ్మ అనేది ఉంది. ఫైనల్లీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ వచ్చిందండి.